ఫుల్ అంటారు అన్నమాట. దీన్ని 2 పీసులు వస్తాయి. ఇదేమో సింగిల్ది మటన్ జ్యూసీ. చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. ఇంకొన్ని కాంప్లిమెంటరీ సూపు వేడి ఉంది. వెళ్తున్నాయి. మటన్ బ్రోత్ తో చేస్తారండి ఇది. పీస్ చూడండి కాలిపోతుంది, పెద్దగానే ఉంది. చూడండి పీసు. గో ఇట్లా గో పట్టుకోవడం అవసరం లేదు, ఇట్లా గుంజితే వచ్చేస్తుంది పీసు. చూడండి మటన్, బాదం పప్పులు కూడా వేసి నాగలికి. జీడిపప్పులు ఉన్నాయి చూడండి, జీడిపప్పులు కింద ఉన్నాయి. జీడిపప్పులు బాదం పప్పులు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అంబియన్స్ కానీ బాగుంటుంది. హలో గైస్, తింటాం మన ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనము మన ఛానల్లో దీనికి వచ్చిన కామెంట్స్ అయితే వేరే దానికి రాలేదు. అదే అనమాట, మన పిస్తా హౌస్ లో మండి తినమని చాలా మంది అయితే చెప్పారు. సో అందుకని మేము ఏం చేసినామంటే, మనకి వనస్థలిపురం దగ్గర, సో అందుకే బిర్యానీ చేసిన అలీం చేసిన సపరేట్ మండికి దీని పైన సపరేట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. సో అంబియన్స్ కనుక అన్ని బాగుంటుంది మన వనస్థలిపురం. చాలా మంది తెలిసిందే. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇందులో ట్రై చేసి ఉంటే ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేనైతే పిస్తా హౌస్ లో ఒక్కసారి కూడా తినలేదన్నా. నువ్వు? నేను తిన్నా నేను ఒక్కసారి కూడా తినలే. చెప్తే నేను తిన్నా. మటన్ చూసి కామెడీ ఉంటది, నిజంగా నేను ఒక్కసారి కూడా తినలే. నేను తిన్నా, బాగుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూసిన ఇందులో చికెన్ బిర్యానీ తింటా. బిర్యానీ కాదు, మండి కూడా బాగుంది. నేను తిన్నా. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయంట. సరే అంబియన్స్ ఎట్లుంది, ప్రైస్ కి వర్తా కాదు. పిస్తా హౌస్ అంటేనే కొంచెం ప్రైస్ ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ లెవెల్. ప్రైజింగ్ కి అది వర్తా, క్వాంటిటీ ఎంత వచ్చింది, టేస్ట్ మారిందా, ఎప్పటిలాగానే ఉందా ఏందని అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. సో గాయస్, బయట నుంచి చూస్తానికి అయితే ఇట్లా ఉంటది పిస్తా హౌస్ అని. కరెక్ట్ చెప్పాలంటే అడ్రస్ మన వనస్థలిపురం మెయిన్ రోడ్ ఉంది కదా, ఇదనమాట వనస్థలిపురం మెయిన్ రోడ్. పక్కనే మాంగళ్య ఉంటుంది, దానికి ఆపోజిట్ లోనే కనిపించేస్తుంది అనమాట పిస్తా హౌస్ అని చెప్పి. లోపలికి అయితే వెళ్దాం. పైన ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో, కిందేమో నార్మల్ రెస్టారెంట్. ఆల్రెడీ మనం వీడియో చేసినాం, పైన కార్డులు ఇచ్చేస్తా చూసేయండి. లాస్ట్ టైం మేము తీసినప్పుడు చికెన్ బిర్యానీ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రైస్ కూడా అసలు వర్త్ 350 రూపీస్కి ఎన్ని పీసులు వచ్చినా మొత్తం డీటెయిల్ చెప్పిన కార్డులో ఇచ్చేస్తా చూసేయండి. సో గాయస్, లిఫ్ట్ కూడా ఉందన్నమాట. మనం అయితే సెకండ్ ఫ్లోర్ అంటామండి. మంచిగా ఉంది. సో గాయస్, లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ బయట అయితే కూర్చోడానికి నార్మల్ వెయిటింగ్ హాల్ లాగా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని మంచిగా లైటింగ్ వ్యూ, రోడ్ అయితే కనిపిస్తుంటుంది, కూర్చోవచ్చు అనమాట మంచిగా. ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ అంట. నేను ఫస్ట్ ఫ్లోర్ అనుకున్నా, సెకండ్ ఫ్లోర్ అంట. మనం ఇక్కడ ఫుట్వేర్ వదిలేసి చూడండి, ఇక్కడ మండి రెస్టారెంట్ ఇట్ సైడ్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బిలాంగింగ్స్ అని అవుతుంది. లోపల అంబియన్స్ చూడండి, అంబియన్స్ చాలా బాగుంది గైస్, చాలా నీట్గా ఉంది మొత్తం. మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. చాలా బాగుంది అంబియన్స్ అయితే. గాయస్, ఇదైతే మెనూ అనమాట, చూసుకోవచ్చు. ఇందులో మనకి ఆన్లైన్లో మ్యాప్స్లో ఏమేమి మెన్షన్ చేసినా సేమ్ అవే ప్రైజెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయి ఉంటుంది, ఎందుకంటే మేము లాస్ట్ టైం బిర్యానీ తిన్నప్పుడు కూడా ఇంక్లూడింగ్ ట్యాక్స్తో పాటే మెనూలో కలిపేసింది అనమాట. చూసుకోవచ్చు ప్రైజెస్ అన్నీ కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి, కానీ మన టేస్ట్ మెయిన్ ముఖ్యం అనమాట. ప్లస్ ఇక్కడ హైజీనిక్గా నీట్గా అంబియన్స్గా నీట్ కానీ బాగుంటుంది. అదే కాకుండా పిస్తా హౌస్కి మండికి సపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తినలే. అదే హైలైట్ అనమాట. సో అది గైస్, మనం అయితే పైకి వచ్చి మన ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఆర్డర్ ఇచ్చే లోపలే మనకి మ్యాండేటరీ సూప్ మటన్ బోన్ సూప్ అనమాట. మంచి అరమ వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చింది అయితే చికెన్ మండి ఒకటి ఫుల్, మటన్ జ్యూసీ ఒకటి. అంటే చికెన్ నార్మల్ మండి అనమాట, ఫ్రై పీస్ వస్తుందంట. సో అందులో మేము స్పెషల్ 2 లెగ్ పీసులు చేసుకోమని చెప్పినా ఓకే అని చెప్పి. ఒకటి మనకి తక్కువ రేట్లో ఉన్నదో ఒకటి ఫుల్ చెప్పాం, ఇంకోటి ఏమో కాస్ట్ ఎక్కువ ఉన్నది మటన్ జ్యూసీ బాగుంటుంది ఇక్కడ, అదొకటి సింగిల్ చెప్పాను అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ మటన్ జ్యూసీ అంట, 409 రూపీస్ అయితే పడ్డది. ఇంకోటి కాంప్లిమెంటరీ సూపు వేడి ఉంది. వెళ్తున్నాయి. మటన్ బ్రోత్ తో చేస్తారంట ఇది. ఇంకోటి వీళ్ళు ఏది వేసినా సరే, దేంట్లో అయినా ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే సాఫ్రాన్ కంపల్సరీ. సాఫ్రాన్ ఫస్ట్ ఇది చూద్దాం. అట్లా గొంతులో దిగుతుంటాయి. జలుబున్న వాళ్ళకి వర్షాకాలంలో జలుబు పట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఈ సూప్ తాగాలి, ఇద్దరిపోతుంది. కాంప్లిమెంటరీ. ఘాటు కూడా ఎక్కువనే ఉందన్న, ఘాటు బాగుంది గాయస్, చాలా ఉంది. మేము ఇక్కడికి యాక్చువల్ రాకపోదాం, కానీ చాలా మంది మేము మండి 36లో దిద్దాం అనుకున్నాం. యాక్చువల్గా చాలా మంది కామెంట్స్ తీయండి అని మా కామెంట్లు వచ్చినాయి మాకు. ఇంకోటి ఏంటంటే గాయస్, ఎప్పుడు పట్టినా బిర్యానీ అంటారు, మండి కూడా తీయమన్నారు. సో మనం యాక్చువల్గా మండి ఇంతవరకు ఒకటే ప్లేస్లో తీసినాం ఫుల్ వీడియో. సో అందుకని మండికి వచ్చాను అనమాట. మండికి ఎంతమంది ఫ్యాన్స్, మండిలో లైక్ చేయండి. దీనికంటే ఇంకా బెస్ట్ మండి కావాలంటే షేర్ చేయండి వీడియో. గాయస్, ఒక చిన్నది, మీరు కొంచెం లాగ్ అనుకోకపోతే, మీరు లైక్ కొట్టినప్పుడు ఒక హైప్ అనేది వస్తుంది మా ఆప్షన్,
హైప్ ఇవన్నీ ప్లస్ చాలా మంది సబ్స్క్రైబ్ షేర్ అయితే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మాకు పెద్ద సపోర్ట్ అంటే మీరు జస్ట్ ఆ క్లిక్ చేసే సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీయే కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మన వీడియో వెంటనే వచ్చేస్తుంది అనమాట, పెట్టగానే మీ కాడికి. మన మండే అయితే వచ్చేసింది అనమాట, చూసుకోవచ్చు. ఒకటి 2 పీస్ మండి ఫుల్ అంటారు అన్నమాట, దీన్ని 2 పీసులు వస్తాయి. ఇదేమో సింగిల్ది మటన్ జ్యూసీ, చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది గాయస్, చూసుకోవచ్చు. 2 పీసులు. ఇదే చికెన్ 2 లెగ్ పీసులు చెప్పినా కదా, కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి పీసులు, ఇంకా అంతేలేండి. మటన్ జ్యూసీ అయితే మస్తు టెంప్టింగ్ ఉంది, కానీ చికెన్ పీసులే గాయస్. మామూలుగా మనం వేరే చోట మండి తిన్నప్పుడు కొంచెం పెద్దగా ఉంటాయి పీసులు, ఇక్కడ మాత్రం చిన్నగా ఉన్నాయి. చిన్న కోడి ఎట్టుంది కొంచెం, అంటే మరి చూద్దాం, టేస్ట్ అయితే చూద్దాం. రైస్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చూడండి గాయస్, వీళ్ళ ప్లేట్ మాత్రం డిజైన్ వేరే లెవెల్ ఉంది. చూడండి మంచి కొంచెం గ్రాండ్ కూడా డీటెయిలింగ్, లోపల పిస్తాలు అన్ని గట్టిగా వేసిర్రు. అంటే మేము అన్ని చాలా చోట్ల తిన్నాం కానీ ఇట్లాంటి ప్లేట్స్ అయితే ఆడొచ్చులేదు, ఇలాంటి ప్లేట్స్ అయితే. సో లేట్ చేయకుండా పక్క పెట్టేసుకుందాం, ఇంకా టేస్ట్ చేసేద్దాం. సో మనం అయితే చికెన్ ఫ్రై చూపిద్దాం. ఫస్ట్ ఓన్లీ రైస్ తోటి తిందాం. సో సాఫ్రాన్ రైస్ చూడండి, సాఫ్రాన్ ఓపిస్తూనే ఉంది, కింద పడ్డది. సరే లైట్. సో ఫస్ట్ బయట ఒకసారి కూడా తింది, బాగుందా? ఉట్టి రైస్ తోటి తినొచ్చు గాయస్, కీర అవసరం లేదు. నేను కూడా ఒక్కసారి ఉట్టి రైస్ తో తిందాం, ఫ్రైడ్ ఆనియన్స్ తోటి మంచిగా ఉట్టి రైస్ సూపర్ ఉంది. ఒక జీడిపప్పు పెట్టుకొని, ఆహా దొరికింది రైస్ ఫ్లేవర్ మాత్రం. చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నా, అయినా మస్తు అనిపించింది. సో చికెన్ ఫ్రై చూడండి గైస్, పీస్ చూద్దాం. పీస్ అయితే కాలుతుంది, మంచి తొడ పీసులు అనమాట. చూడండి గైస్, పీస్ కూడా మంచిగా ఉంది, పర్లేదు పీస్ మంచిగా ఉంది. సో ఇట్లా కలుపుకొని నీట్గా, ఎట్లుంది? మంచిగా ఉందా? మాన ఎట్లా చూపించిండు, నేను మైనస్లో అద్దుకొని తింటా, ఇద్దరిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా ఉట్టి మైనస్ ఓన్లీ పీస్ ట్రై చేద్దాం. ఇద్దరిపోయింది అసలు, బాగుంది. వర్త్ 330 రూపీస్ సింగిల్, వర్త్. కాకపోతే ఫుల్ తీసుకున్నాం. బాదం పప్పులు కూడా వేసిన ఆగలికి, జీడిపప్పులు ఉన్నాయి చూడండి కదా, జీడిపప్పులు కింద ఉన్నాయి, జీడిపప్పులు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. ఆడైనా కిస్మిస్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కిస్మిస్ తక్కువ ఉంది. సో మనం ఇప్పుడు మటన్ చూడండి, మటన్ నా ఫేవరెట్ మటన్ చూడండి. మొత్తం ఫస్ట్ అయితే ఓన్లీ ఈ గ్రేవీతో ట్రై చేద్దాం. ఫస్ట్ ఓన్లీ గ్రేవీతోటే బాగుంటుంది. నా ఫేవరెట్ మటన్, చాలా బాగుంది. పీస్ ట్రై చేద్దాం. సో గాయస్, పీస్ చూడండి, కాలిపోతుంది, పెద్దగానే ఉంది. ఆహా చూడండి, ఆహా పీస్ ఇట్లా తుంగుతో వచ్చేస్తుంది, అంత టెండర్ ఉంది. ఇప్పుడు హోల్సమ్గా మంచిగా ఈ గ్రేవీ కలుపుకొని రైస్లో హోల్సమ్గా ట్రై చేద్దాం. మంచిగా ఇట్లా కలుపుకొని, ఆహా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది గాయస్, చాలా బాగుంది. సో గాయస్, చెప్పిన కదా మటన్ జ్యూస్ అయితే అద్దరిపోయింది. ఒకసారి వీళ్ళు ఇచ్చిన సూప్తో ట్రై చేద్దాం. సూప్ చాలా చోట్ల బిడిచి పడుతుంది అనమాట, ఇక్కడ ఎట్లుంటుందో చూద్దాం. అలా మంచిగా ఓన్లీ సూప్ తోటే, ఓన్లీ కాకపోతే ఒకటి సజెషన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏది తీసుకున్నా స్పైసీ చాలా తక్కువ ఉంటుంది, సాల్ట్ కానీ స్పైసీ కానీ అన్నీ తక్కువ ఉంటాయి. అది మీరు మైండ్లో పెట్టుకుని అయితే రండి, కంపల్సరీ తక్కువ ఉంటుంది. కొంచెం స్పైసీ అయితే మీరు చెప్పుకోవాలి. ఇదైతే బాగుంది సూప్. మటన్ జ్యూస్ కూడా మంచిగానే ఉంది, ట్రై చేస్తాం మటన్ జ్యూసి, ట్రై చేయన్నా. సో చూడండి గాయస్, మటన్ గ్రేవీ, జ్యూసీ గ్రేవీ. సో కొంచెం పీస్ ఎక్కువ అవసరం లేదు, ఏం కాదు. వావ్, ముట్టుకుంటే తినవుతుంది. సో ఇట్లా నీట్గా మటన్ చూసి కలుపుకొని, ఈ మటన్ పీస్ చూడండి గాయస్, దీన్ని కొవ్వు అంటారు. ఇట్లా కలుపుకొని
తిరిగిపోయింది guys. ఇంతకుముందు నేను చెప్పినా కదా ఇలా మటన్ చూసే తినేది, నేను వేరే ఏది తినేది కాదు. సేమ్ అంతే ఉంది, కన్సిస్టెన్సీ మాత్రం సేమ్ ఉంది, టేస్ట్ కూడా కొంచెం కూడా చేంజ్ కాలేదు. తిరిగిపోయింది నిజంగా ఏమైనా అనుకోండి, మీరు రైసే బాగుంది అన్నిటికంటే. నేను ఇక పచ్చి చెప్పాలంటే మటన్ పీస్ కూడా మస్తు టెండర్ ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది, సప్పగా అనిపిస్తుంది. అదొక్కటే కొంచెం మైనస్. చూడండి ఇంత గ్రేవీ పూసుకుంటున్నా అయినా కానీ సప్పగా అవుతుంది. ఇది ఒక్కటే కొంచెం నాకు ఇట్లా అనిపించింది. కొంచెం సప్పగా ఉంది కదన్నా. సూప్ బాగుంది, సూప్ పెట్టుకున్నా సూప్ కొంచెం కారం. టమాటా వచ్చిన టమాటా పెట్టుకుందంటే కొద్దిగా పర్లేదు, కానీ కిస్మిస్ క్యాష్యూస్ అయితే రిచ్నెస్ అయితే అర్థమవుతుంది. చూసుకోండి ఆ ప్లేట్లో డిజైన్ అనేది. కానీ చాలా మంది మా తమ్ముడిని అయితే అడుగుదాం, ఎట్లా అనిపించిందిరా? మా ఓడు యాక్చువల్గా మండి లవర్ అనమాట. పిస్తా హౌస్లో తీయన్న నిజంగా బాగుంటుందన్న అని చెప్పిండు. చికెన్ ఫ్రై పీస్ అంటే మంచిగా ఉంది, కాకపోతే కొంచెం సప్పగా ఉంటుంది కదా, అదొక్కటే మైనస్. కొత్తగా చెప్పడం ఏంది గాయస్, పిస్తాలో మండి మాత్రం అదిరిపోతుంది. ఎక్కడ ఏ బ్రాంచ్ అయినా మీ దగ్గర నియర్ బై బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ ఉంటే అక్కడికి వెళ్ళి తినేయండి, కుమ్మేయండి గాయస్. అదిరిపోయింది బిర్యానీ. వీడికి కూడా ఇవ్వండి లెగ్ పీస్, 2 లెగ్ పీస్లే తీసుకొచ్చినాం. బిర్యానీ మండి మాత్రం అదిరిపోయింది గాయస్, కుమ్మేయండి. మేడం ప్రైజ్కి పడతారా? ఆ ప్రైజ్కి 100% వర్త్. అదిరిపోయింది గాయస్. ఈ అంబియన్స్ కి, టేస్ట్ కి, ఫ్లేవర్ కి అయితే ప్రైస్ మాత్రం మస్ట్ అయినా 100% వర్త్. ఏం మాట కామాట. ఆ సూప్ కూడా భలే ఉంది గాయస్. ఇంకోండి ఈ సూప్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కూడా సప్పకుంటుంది అనుకున్నా. ఇదైతే మంచిగా ఉంది, కానీ నిజంగా నేను ఒక్కనే ట్రై చేయలే, కానీ మ్యాక్సిమం చాలామంది ట్రై చేసి ఉంటారు. ఎందుకంటే పిస్తా హౌస్లో బిర్యానీ కంటే ఎక్కువ ఫ్యాన్స్ చాలా వరకు మండికే ఉంటారు అనమాట. అది హైలైట్. నాకు ఇట్లా మంచిగా మైనీస్ని మా ఫ్రెండ్స్ తోటి అలవాటు అయిందనమాట. మాకు ఇది బీటెక్లో ఉన్నప్పుడు ఇట్లా మంచిగా మైనీస్ని ఇలా కలుపుకొని అయితే తింటాం మేము. మీకు చూడ్డానికి గలీజ్గా ఉండొచ్చు, అదొక టైప్ ఆఫ్ సాడిజం అది, అంతే. ఇంకా మైనీస్ అంటే ప్రాణం. అదే చెప్తున్నా, అదొక టైప్ ఆఫ్ పైత్యమో సాడిజం అని దాని కిందకి వస్తుంది. ఎవడేమనుకుంటే మనకు సంబంధం లేదు, మనకి ఇష్టం వచ్చినట్టే మనం తినాలి. మీలో కూడా అట్లా ఎవరన్నా తినేటోళ్ళు ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే అలా మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉంటే. కానీ మండి మాత్రం చాలా బాగుంది. సో గైస్ చాలా మంది కామెంట్ పెట్టారు దానికైతే పడితే, కానీ ప్రైస్కే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనమాట ఈ క్వాంటిటీకి. మా అన్న ఒక పక్క నుంచి కుమ్ముతూనే ఉండు. అంటే తింటుంటే ఇప్పుడు కొంచెం తినేసరికి కొంచెం హెవీ అవుతుంది. ఇంతకుముందు కూడా అంతే అంతే, గీ సాఫ్రాన్ ఉండేసరికి కొంచెం హెవీ అనిపిస్తుంది తింటుంటే. సో అది గైస్ మొత్తానికి ఫినిష్ ఖతం అయిపోగొట్టాను. ఖతం దుకాన్ బంద్. కిందకు వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు కదా, మేము తిని వెళ్ళిపోయే టైంకి చూడండి మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఎక్కడికక్కడ చూడండి మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది ఎక్కడికక్కడ. సో అంత డిమాండ్ అవుతుంది అనమాట. కళ్ళు మూసుకొని తెరిచేలోపు తినేలోపు మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా వెయిటింగ్ చేస్తారు బయట చాలా మంది. సో అది గైస్ మన అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన బిల్ వచ్చేసింది చూడండి. దీంట్లో కరెక్ట్గా చెప్పినట్టే మెనూలోనే ట్యాక్స్తో ఇంక్లూడ్ అయి ఉంది. మనకు వాటర్ బాటిల్, ఒక చికెన్ జ్యూసీ, ఒకటి మటన్ జ్యూసీ మండి, 2 అంటే ఒకటి ఫుల్ చికెన్ ఫ్రై మండి అయితే చెప్పినాం. అంటే ఫ్రై అవసరం చికెన్ మండి అంటే అదే తీసుకొస్తారు. టోటల్ కాస్ట్ 950 రూపీస్ అయింది. నాకైతే పైసా వసూలు అంటే ఒకసారి 2 సార్లు ఆ ప్రైస్ పెట్టుకొని టేస్ట్ నచ్చితే తినడానికి వచ్చిన వాళ్ళు తినొచ్చు. అంటే ఈ అంబియన్స్ కి, ఈ క్వాలిటీకి అయితే పెట్టొచ్చు. టేస్ట్ కూడా ఓకే. బట్ ఏంటంటే నీట్ గా పాష్ గా రావాలనుకుంటే మాత్రం మండికి హైజీనిక్ గా కావాలనుకుంటే వీడికి రావచ్చు. ఫ్లేవర్స్ బాగానే ఉన్నాయి. కానీ చెప్తున్నా కదా మటన్ జ్యూసీ కంటే కూడా మాకైతే చికెన్ ఫ్రై నచ్చింది. నేనేంటంటే ఇందాక కూడా వీడియోలో చెప్పినా మటన్ తప్ప నేను ఎప్పుడు చికెన్ తినలే. చికెన్ అయితే ది బెస్ట్ ఉంది. చికెన్ బాగుంది. ఇంకా నేను తినేది ఫస్ట్ టైం చికెన్ బాగా నచ్చింది. సో అది గైస్ వీలైనంత వరకు వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి, ఫ్యామిలీలో అందరికి షేర్ చేయండి. దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం అనమాట. మంచి తినుముచ్చలు మీకు వచ్చేస్తాం. మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు కనుక వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని తినుముచ్చలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.